రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. కీలరికి వాత పెట్టడంలో శత్రువుని అత్యంత ఇబ్బందికరమైనటువంటి ప్రత్యర్థిని అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితిలోకి నెట్టి వేరే ఆప్షన్ లేకుండా చేసి తన ఎత్తుగడను వేయడంలో బహుశా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జవాబు లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యంత క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్న సమయంలో అనూహ్యమైనటువంటి ఎత్తుగడను వేస్తారు. ఆ ఎత్తుగడకి విపక్షాలు, ఆయన ప్రత్యర్థులు, రాజకీయ ప్రత్యర్థులు, అదేవిధంగా భారత జాతీయవాద సిద్ధాంతాన్ని వ్యతిరేకించే శక్తులు కూడాను ఏమీ అనలేని పరిస్థితికి తీసుకొస్తాయి. ఒకవైపు పార్లమెంట్లో ఎంఎం నరావణే రాసినట్టుగా చెబుతున్నటువంటి పుస్తకము, ఇంకా ప్రచురితం కానటువంటి, బయటకు రానటువంటి పుస్తకము తన దగ్గర ఉందని చెబుతూ రాహుల్ గాంధీ చేస్తున్నటువంటి పోరాటము ఒకవైపు, మరొకవైపు స్పీకర్ పట్ల అవిశ్వాస తీర్మానాన్ని ప్రకటించేటటువంటి తీర్మానం నడుస్తున్నటువంటి సమయంలో విపక్షమంతా కలిసి వ్యూహాలు పన్నుతున్నటువంటి సమయంలో, సరిగ్గా ఇదే సమయంలో భారత అమెరికా డీల్కి సంబంధించి ప్రధానమంత్రికి విపక్షాలు దేశభక్తి పాఠాలు చెబుతున్నటువంటి సమయంలో సరిగ్గా అదను చూసి ప్రధానమంత్రి ఒక చిన్న ఎత్తుగడ వేశారు. నిజానికి అది ఎత్తుగడ కాదు, దాదాపు ఒక 90 సంవత్సరాలుగా ఈ దేశము ఎదురు చూస్తున్నటువంటి ఎత్తుగడ. అదేంటంటే, ఇకపై బహిరంగ కార్యక్రమాల్లో, ప్రభుత్వ కార్యక్రమాల్లో పూర్తి వందే మాతరం పాడాలి. 3 గంటల 10 నిమిషాల 6 చరణాల వందే మాతరాన్ని మొత్తం పాడాలి. వందే మాతరము, జనగణమన ఈ రెండిటిది సమాన స్థాయి. ఈ రకమైనటువంటి ఆదేశము హోంమంత్రిత్వ శాఖ జారీ చేసింది. చూడటానికి ఇది చాలా మామూలుగా ఉండవచ్చును, కానీ కమ్యూనల్ పాలిటిక్స్ చేసేటటువంటి, ముస్లిం ఓట్ బ్యాంక్ రాజకీయాలు చేసేటటువంటి రాజకీయ పార్టీలకు ఇది గొడ్డలిపెట్టు. కారణం ఏంటంటే, ఈ దేశంలో కేవలము మైనారిటీ ఓట్ల మీద మాత్రమే ఎన్నికలు గెలిచేటటువంటి పరిస్థితి లేదు, మెజారిటీ ఓట్లు కావాలి. మెజారిటీ అయినటువంటి దేశపు 85% జనాభా ఉన్నటువంటి హిందువుల మనోభావాల్ని దెబ్బతీసి మరి మేము ముస్లింల ఓట్ల కోసం వెళ్తాము అన్నట్టయితే అటువంటి పార్టీలకు, నాయకులకు రాజకీయంగా పుట్టగతులు ఉండవు. ప్రధానమంత్రి తీసుకున్నటువంటి చర్య వల్ల 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, వందే మాతరం, జనగణమన ఇప్పుడు సమాన హోదా. ఏ కార్యక్రమం అయినా కూడాను ముందు వందే మాతరం పాడాలి, తర్వాత జనగణమన పాడాలి. ఇదివరకు వందే మాతరం ఆప్షనల్, ఇప్పుడు వందే మాతరం కంపల్సరీ. రెండవది, వందే మాతరం కూడా సుజలాం సుఫలాం శుభ్రజ్యోత్స్నాం పులకితయామినీం పుల్లకు సుమిత ద్రుమదల శోభినీం సుహాసినీం సుమధుర భాషినీం ఇక్కడి వరకు పాడేసి ఆపేసేవాళ్ళం. అలా కాకుండా మొత్తము 6 చరణాలు పాడాలి. త్వం హి దుర్గా దశప్రహరణ ధారిణీం కమలదల విహారిణీం వాణి విద్యాదాయినీం నమామి త్వాం కమలాం అమలాం అతులాం మాతరం వందే మాతరం. ఇదొక చరణము. అదేవిధంగా శ్యామలాం సరళాం సుష్మితాం భూషితాం ధరణీం భరణీం మాతరం వందే మాతరం, ఇది చిట్ట చివరి చరణం. ఈ చరణము వరకు అంటే 6 చరణాలు 3 నిమిషాల 10 సెకండ్ల మొత్తం వందే మాతరం పాడాలి. కార్యక్రమ ప్రారంభంలో, కార్యక్రమం ముగింపు జనగణమనతో యథాప్రకారం ఇదివరకులాగా నడుస్తుంది. రెండవ ప్రభుత్వ నిబంధన, జనగణమనకు నిలబడ్డట్టుగానే వందే మాతరం పాడుతున్న సమయంలో లేచి నిలబడాలి. ఇప్పటి వరకు అసదుద్దీన్ ఓవైసీ వంటి ప్రబుద్ధులు చెప్తూ వచ్చింది ఏంటంటే, వందే మాతరంకి లేచి నిలబడాలని ఎక్కడ రాసి ఉంది, ఏ శాస్త్రంలో రాసింది, రాజ్యాంగంలో రాసిందా, ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయా అని చెప్పి అడగడము, ఈ రకంగా దాన్ని వివాదం చేసేటటువంటి ప్రయత్నం. చట్టసభల్లో గెలిచిన ఎమ్మెల్యేలు కూడాను, మతోన్మాద పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు వందే మాతరం పాడుతుంటే లేచేవాళ్ళు కాదు. ఇప్పుడు వందే మాతరం పాడుతుంటే లేచి నిలబడడం తప్పనిసరి. మూడవ ముఖ్యమైనది, జనగణమనకు ముందు వందే మాతరం పాడి తీరాలి. కాబట్టి వందే మాతరం కంపల్సరీ అయింది, వందే మాతరంకి లేచి నిలబడటం కంపల్సరీ అయింది, వందే మాతరం మొత్తం పాడాలి. దీని వెనుక చిన్నపాటి చరిత్ర ఉంది. నిజానికి వందే మాతరం 1937లో పూర్తి పాట నుంచి కేవలము 2 చరణాలు
మాత్రమే పాడాలని జవహర్లాల్ నెహ్రూ గారు లిఖితపూర్వకంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ఆయన లేఖలు కూడా ఉన్నాయి. వందే మాతరం 1937లో 2 ముక్కలైంది, 1947లో భారతదేశం 2 ముక్కలైంది. వందే మాతరాన్ని ముక్కలు చేసినా కూడాను పాకిస్తాన్ ఏర్పాటుని అడ్డుకోలేకపోయాం. కాబట్టి జాతీయవాదంతో కాంప్రమైజ్ అయినప్పటికీ కూడాను, దేశభక్తి విషయంలో కాంప్రమైజ్ అయినప్పటికీ, స్వాతంత్ర సమరయోధుల ఆరాధ్య గీతం విషయంలో కాంప్రమైజ్ అయినప్పటికీ కూడా దేశ విభజనని ఈ నాయకులు ఆపలేకపోయారు. కాబట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వందే మాతర గీతం యొక్క 150వ సంవత్సరం సందర్భంగా గతేడాది డిసెంబర్ 8న పార్లమెంట్లో ఈ విషయాలన్నీ వివరించి వందే మాతరంకి పునః దాని గౌరవమయమైనటువంటి స్థానానికి చేరుస్తామని చెప్పారు. ఇప్పుడు ఈ ఆదేశాలు వచ్చాయి. దేశభక్తి గురించి మాట్లాడుతున్నటువంటి, అమెరికా విషయంలో ఏదో కాంప్రమైజ్ అయిపోయామని చెప్తున్నటువంటి వాళ్ళు దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు, దేశ ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళు వందే మాతరాన్ని వ్యతిరేకించలేరు. వందే మాతరంలో దుర్గా, లక్ష్మీ, పార్వతి వంటి ప్రస్తావన ఉంది. దుర్గను దశప్రహరణ ధారిణిగా 10 ఆయుధాలు పట్టిన అమ్మవారిగా వర్ణించటం ఉంది. కాబట్టి ఇది మేము పాడము అని గనక చెప్పి ఏ రాజకీయ పార్టీ అన్నా వెళ్ళినట్టయితే దానికి హిందూ ఓట్లు పడవు. కాబట్టి ఇన్నాళ్ల బుజ్జగింపు రాజకీయాలకి ఒక రకంగా దాని సమాధి మీద ఒక గట్టి మేకు కొట్టినట్టయింది. మూడవది, ఈ సమయంలో ఈ వివాదాలలో ఉన్నటువంటి వాళ్ళు వందే మాతరం మీద ఫోకస్ చేయలేరు. ఎంఎం నరావణి గారి పుస్తకం, రాని పుస్తకంలో లేని వాక్యాల గురించి మాట్లాడటము, లేకపోతే స్పీకర్ గారి మీద అవిశ్వాస తీర్మానము, ఈ వ్యూహాలలో బిజీగా ఉన్నటువంటి విపక్షము వందే మాతరం మీద కనీసము 24 గంటలైనా కూడా స్పందించలేదు. స్పందించే స్థితిలో లేదు, వ్యతిరేకించే స్థితిలో లేదు. ప్రభుత్వ ఆదేశము కాబట్టి ఓవైసీ తరహా నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా దీనిని వ్యతిరేకించలేరు. పూర్తి వందే మాతరం పాడకూడదని కోర్టుకి వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా వాళ్ళకి లేదు. కాబట్టి ఒక రకంగా కీలరిగి వాత పెట్టడమే కాకుండా ఈ కుహనా సెక్యులరిజం యొక్క సమాధి పెట్టె మీద, శవపేటిక మీద ఒక గట్టి మేకుని నరేంద్ర మోదీ ప్రభుత్వం కొట్టింది. త్రివర్ణ పతాకము ఎగరేసే సమయంలో వందే మాతరం పాడాలి ఆదేశాల ప్రకారం. రాష్ట్రపతి పాల్గొనే ప్రతి కార్యక్రమంలో వందే మాతరం, పూర్తి వందే మాతరం పాడాలి. పద్మ అవార్డులు ఇచ్చేటటువంటి ఏ కార్యక్రమంలోనైనా పూర్తి వందే మాతరం పాడాలి. రాష్ట్రపతి లేదా గవర్నరు హాజరయ్యే కార్యక్రమాలలో వందే మాతరం పాడాలి అని తాజా ప్రభుత్వ ఆదేశాలు వెల్లడిస్తున్నాయి. దీని అర్థం ఏంటంటే ఇప్పుడు ఇది చట్టము, ఇప్పుడు ఇది ప్రభుత్వం యొక్క నియమము. వందే మాతరం పాడము అని ఎవరన్నా అన్నట్లయితే ఇది మా మతానికి వ్యతిరేకము, లేకపోతే పలానా వర్గానికి బాధ కలుగుతుంది కాబట్టి వందే మాతరం పాడొద్దని కనుక అన్నట్లయితే వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది. వాళ్ళకి ఎవరి ఓట్లు కావాలో, ఎవరి ఓట్లు అవసరం లేదో తేలిపోతుంది. కాబట్టి సరిగ్గా ఒక్క దెబ్బతో 100 పక్షుల్ని కొట్టినట్టుగా వందే మాతరానికి దాని 150వ సంవత్సరంలో పునః ప్రాచీన గౌరవాన్ని, ప్రాచీన వైభవాన్ని తీసుకుని రావడమే కాకుండా ఒక అద్భుతమైనటువంటి చర్య ద్వారా ఇందులో రాజకీయము ఉంది, దేశభక్తి ఉంది, జాతీయవాదం ఉంది. ఈ రకంగా ఒకేసారి ముమ్మారు దెబ్బ కొట్టడం, 3 సార్లు దెబ్బ మీద దెబ్బ మీద దెబ్బ కొట్టడం నరేంద్ర మోదీకే చెల్లింది. దీనితోటి వందే మాతరం ఇప్పుడు స్కూళ్ళలో అన్ని చోట్ల కూడాను రానున్న రోజుల్లో పూర్తి వందే మాతరం పాడతాము. 1937లో నెహ్రూ చేసినటువంటి తప్పు ఏదైతే ఉందో ఆ తప్పుని 2026లో కనీసం మనము సరిదిద్దుకోగలుగుతున్నాం. 90వ సంవత్సరంలో మనము సరిదిద్దుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.